యొక్క అంతఃపురమే, కుంభకర్ణుడు ఉండేటటువంటి ప్రాసాదమే చాలా విచిత్రమైన నిర్మాణం. ఎందుకంటే ఆయన పర్వతకాయుడు. రాక్షసుల్లో అంత శరీరం ఉన్నటువంటి రాక్షసుడు ఇంకొకటి లేడు. అంత పెద్ద శరీరంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు నడిచి వెళ్ళడానికి వీలుగా అంతంత స్తంభాలతో నిర్మాణం చేశారు ఆ ప్రాసాదాన్ని. అందులోకి రాక్షసులు కొన్ని వేల మంది ప్రవేశించారు. ఆయన ఒక పెద్ద గదిలో పడుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలి లేపడానికి. ఆ గదిలోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కుంభకర్ణస్య నిశ్వాసాత్ అవధూతా మహాబలాః ప్రతిష్టమానాః కృచ్ఛ్రేణ యత్నాత్ ప్రవివిశుర్గుహాం. వీళ్ళు వెడదామని ప్రయత్నం చేసినా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు ఊపిరి గట్టిగా తీసి ఊపిరి విడిచిపెడుతుంటే ఆ విడిచిపెట్టినటువంటి ఊపిరి యొక్క ధాటికి వీళ్ళందరూ ఎగిరిపోయి దూరంగా పడిపోతున్నారు. కాబట్టి వెళ్ళడం కష్టంగా ఉంది ఆ గదిలోకి. అంటే ఆయన ఎంత గాలి పీలుస్తాడో, ఎంత గాలి విడిచిపెడతాడో, ఆయన ఊపిరి విడిచిపెడితే అంత వేగంగా ఉంటుందంటే నిద్రపోతున్నవాడు కోప్పడి కాదు, ఆయాసపడి కాదు. ఆయాసపడి కోప్పడినప్పుడు ఉండేటటువంటి ఊపిరి ఇంకెంత వేగంగా ఉంటుందో చూడండి. ఆయన నిద్రపోతూ తీసేటటువంటి ఊపిరి, గాఢ సుషుప్తిలో ఉండగా తీసేటటువంటి ఊపిరి మందరంగా ఉంటుంది. కానీ అప్పుడే ఆయన విడిచిపెట్టినటువంటి ఊపిరి అంత గొప్పగా ఉందంటే అసలు ఆయన లేచి నిలబడి కోపంతో ఊగిపోయినప్పుడు విడిచిపెట్టిన ఊపిరి ఎలా ఉంటుందో మీరు ఊహ చెయ్యొచ్చు. కాబట్టి ఎంతో కష్టం మీద వాళ్ళు లోపలికి ప్రవేశించి ఆ విడిచిపెట్టిన ఊపిరి చేత కొట్టుకొని పోకుండా ఊంచుకుని జాగ్రత్తగా నిలబడ్డారు. ఊర్ధ్వరోమాంచితతమం శ్వసంతమివ పన్నగం త్రాసయంతం మహాశ్వాసై శయానాం భీమదర్శనం. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా అలా నిక్కబొడుచుకుని నిలబడి ఉన్నాయి. ఒక పెద్ద పాము పడుకుని బుస కొడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అలా పడుకున్నటువంటి కుంభకర్ణుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. భీమనాసాపుటం తంతు పాతాళ విపులాననం శయ్యాయాం న్యస్త సర్వాంగం మేదోర్హిర గంధినం. ఆయన పడుకున్నప్పుడు ఆయన ముక్కు రంధ్రములు కనపడుతున్నాయి. ఆ కనపడినటువంటి ముక్కు రంధ్రములు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అవి ఏవో పెద్ద పెద్ద పర్వత గుహలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. పాతాళ విపులాననం, పాతాళలోకం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన యొక్క నోరు, ముఖమండలము. శయ్యాయాం న్యస్త సర్వాంగం మేదో రుచిర గంధినం. సాధారణంగా లోకంలో ఏ పదార్థాన్ని తీసుకుని పడుకున్నాడో ఆ పదార్థానికి సంబంధించినటువంటిది ఊపిరి ఎందుకు కనపడుతూ ఉంటుంది. కొంచెం తేలిగ్గా అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పాలంటే, వెల్లుల్లిపై చాలా విశేషంగా తినేస్తే ఏమవుతుందంటే ఊపిరిలో వెల్లుల్లి వాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆయన పడుకున్నటువంటి పర్యంకం ఆస్తరణం అంతా కూడా రక్తపు వాసన, మాంసపు వాసనతో ఉంది. అంటే ఆయన కొన్ని వేల కడవల నెత్తురు తాగుతాడు. దాహం తీరడానికి ఆయన వాడేవి మంచినీళ్లు కావు, ఆయన నెత్తురే తాగుతాడు. కాబట్టి ఆయనకి వండి పెట్టడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. పచ్చి కూరగాయలు పెట్టేసినట్లే పశువులకి అవి ఏ భూతములన్నది కూడా ఆయనకేమి నియమం ఏం లేదు. ఇది తినడమా, ఇది తినకపోవడమా గొడవ ఏం లేదు. ఆయన భార్య చాలా అదృష్టవంతురాలు, ఏమీ ఆవిడ వండి పెట్టక్కర్లేదు, రుచితో సంబంధం లేదు. ప్రాణులను తెచ్చి సంహరించి కుప్పలుగా పడేసి వాటినన్నింటినీ ఏదో శివలింగం మీద అభిషేకం చేసేవాడు. ఇక్కడే కోటప్ప కొండలో భారతీ తీర్థస్వామి వారితో కలిసి చదువుకున్నటువంటి వేద పండితుడు ఉన్నారు, మహానుభావుడు. ఆయన అభిషేకం చేస్తుంటే చూడాలి శివలింగానికి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక దానిమ్మ పండిస్తే మంత్రభాగం అలాగే చదువుతారు. ఆ దానిమ్మ పండుని 2 చేతులతో పట్టుకుని నలిపేస్తే చక్కగా ధారగా దానిమ్మ రసం శివలింగం మీద పడిపోతుంది. ఆయన అంత వైభవోపేతంగా చేస్తారు అభిషేకం. అలా ఆ తెచ్చిన జంతువులన్నిటినీ పిండేస్తే పాత్రల్లోకి ఆ పిప్పిగా పడిపోయిన వాటిని తినేస్తాడు. ఈ కుండల్లో పోసినటువంటి రక్తాన్ని తాగేస్తాడు. అది ఆయన ఆహారం. అసలు తినే ఆహారం అలా ఉంటుందంటే ఇంకా ఆయన యొక్క యుద్ధం, ఆయన యొక్క అలజడి ఎలా ఉంటుందో, ఉద్ధతి ఎలా ఉంటుందో మీరు ఊహ చెయ్యొచ్చు. కాబట్టి భూతానాం మేరు సంకాశం రాశిం పరమతర్పణం. ఇప్పుడు ఆయన్ని ఎలా నిద్ర లేపడం?
అంటే పిచ్చి తిండి పిచ్చి నిద్ర రెండూ ఉన్నవాడు. కాబట్టి ఆ ఆహారపు వాసన తగిలితే లేస్తాడేమోనని భూతానాం మేరు సంకాశం, సంపబడినటువంటి అనేక ప్రాణులు, అవి మేకలు కావచ్చు, జింకలు కావచ్చు, లేళ్ళు కావచ్చు, మేరు పర్వతం ఎంతెత్తి ఉంటుందో అంతంత రాసులు పోశారు ఆయన చుట్టూ. పోస్తే ఆ చనిపోయిన జంతువుల మించి ఆ పుల్లటి నెత్తుటి వాసన వస్తే లేస్తాడేమో ఆకలితోటి. ఆయన ఏం లేవలేదు. మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ సంచయాన్, వీటిని తీసుకొచ్చి ఎటువంటి వాటినంటే మృగాణాం మహిషాణాంచ, అక్కడ జింకలు, దున్నపోతులు, అడవి పందులు, వీటిని పోగులు పోగులు కింద పోసేశారు. రాసిం అన్నస్య చాద్భుతం, పెద్ద రాసుల కింద అన్నాన్ని తీసుకొచ్చి పోసేశారు. చక్రుయిర్ నైర్యుత శార్దూల, ఈ తీసుకొచ్చి రాక్షసులు పెద్ద పెద్ద కుప్పల కింద పోసినా కూడా ఆయన మాత్రం ఆ వాసన తగులుతున్నా ఆయనేమి నిద్ర లేవలేదు. తత శోణిత కుంభాశ్చ మధ్యాని వివిధాని చ, దానితో పాటు కొన్ని వేల కడవల నిండా పచ్చి నెత్తురు నింపి ఆ నెత్తుటి కుండలు అక్కడ పెట్టారు. ఆ నెత్తుటి మీద వాసన వస్తే లేస్తాడేమో అని ఆయన వాసన పీలుస్తున్నాడంటే ఊపిరి తీసినప్పుడు ఆ వాసన లోపలికి ఎడుతోంది, కానీ ఆయన ఏం కదలలేదు. అంటే అంత గాఢ నిద్రలో ఉన్నాడు, అంత సుషుప్తిలో ఉన్నాడు. మధ్యాని వివిధాని చ, రకరకాలైనటువంటి కళ్ళు కొన్ని వేల కుండలలో పెట్టారు. ఆయన లేవలేదు. పోని సువాసన తగిలితే లేస్తాడేమోనని అగరు ధూపం చందనం మొదలైనటువంటి ముద్దలు తీసుకొచ్చి ఆ శరీరం అంతా అలదారు. లేవలేదు. మేఘములు ఎలా గర్జిస్తాయో అలా రాక్షసులందరూ కలిసి పెద్ద పెద్ద గర్జనలు చేశారు. లేవలేదు. శంఖములు తీసుకొచ్చి కొన్ని వేల మంది ఏకకాలంలో పూరించారు. లేవలేదు. ఆవేశం తెచ్చుకొని పెద్ద పెద్ద కేకలు పెట్టారు. అయినా కూడా లేవలేదు. అందరూ కలిసి చప్పట్లు కొట్టారు. అయినా లేవలేదు. ఆయన్ని కొన్ని వేల మంది కలిసి అతి కష్టం మీద కదిపారు అటు ఇటు, అయినా ఆయనేం లేవలేదు. తంశైల శృంగైర్ ముసలైర్గదాభి వక్షస్థలై ముద్గర ముష్టిభిశ్చ సుఖప్రసుప్తం భువి కుంభకర్ణం రక్షాంస్యుదుగ్రాణి తదా నిజగ్ను, పెద్ద పెద్ద రాకళ్ళు పట్టుకొచ్చి ఆయన గుండెల మీద కొన్ని వేల మంది కలిపి కొట్టారు. ఆయన ఏం కదలలేదు. రోకలి బండలు పనికి రాలేదని గదలు తెచ్చారు, పెద్ద పెద్ద వృక్షాలు పట్టుకొచ్చారు, అరచేతులతో పెద్ద పెద్ద ఇనప గుదియలతో పిడికిళ్లతో బలం కొద్దీ కొన్ని వేల మంది కొట్టారు, గుద్దారు ఏకకాలంలో. ఆయన ఏం కదలలేదు. అప్పుడు మృదంగాలు, తప్పెట్లు, ఢంకాలు, శంఖాలు, ఘటవాద్యములు మొదలైనటువంటివన్నీ తీసుకొచ్చి అతి బలవంతులైనటువంటి రాక్షసులు కొన్ని వేల మంది ఏకకాలంలో చెవుల పక్కన నిలబడి మోగించారు. ఆ శబ్దానికి లేస్తాడేమో. ఆయన ఇంకా బాగా నిద్రపోయాడు. ఇలా కాదు అని చెప్పి ములుగర్రలు తీసుకొచ్చి, కొరడాలు తీసుకొచ్చి, అంకుశాలు పట్టుకొచ్చి గుర్రాల్ని, ఒంటెల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని పొడిచి రెచ్చగొట్టి చాలా ఆవేశంతో ఇవన్నీ పరిగెత్తుతూ ఆయన శరీరం మీద తిరిగేటట్టుగా చేశారు. చేస్తే ఈ జంతువుల యొక్క సమూహములన్నీ కూడా ఒక్కసారి లేచి ఆ కుంభకర్ణుడి యొక్క శరీరం మీదకి ఎక్కి పరిగెత్తాయి. అయినా సరే ఆయన మాత్రం లేవలేదు. అప్పుడు 1000 ఢంకాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద బంగారు స్తంభాలు పెట్టి ఈ 1000 ఢంకాలు కట్టారు. కట్టి ఏకకాలంలో 1000 ఢంకాలు మోగించారు. అయినా సరే ఆయన ఏమీ లేవలేదు. ఇక ఎలా లేపుతాం? వాళ్ళకి చాలా కోపం వచ్చింది, చాలా అసహ్యం వేసింది. ఇదేం పిచ్చి నిద్ర చూడండి, ఎంతకి లేపినా లేవలేదనుకోండి, ఏమిటా మొద్దు నిద్ర ఏమిటి అంటారు. ఆ మొద్దు నిద్ర ఏమిటి అన్నట్లే లేపమని రావణ ప్రభు అంటాడు. ఈయనేమో లేవడం. వాళ్ళకి ఎంత ఆగ్రహం వచ్చిందంటే కొన్ని వేల మంది ఆయన తల వెనకాల నించున్నారు. కొన్ని వేల మంది 2 చెవుల కింద చేరారు. చేరి ఏకకాలంలో ఇన్ని వేల మంది కలిసి జుట్టు పీకేశారు. ఇన్ని వేల మంది కలిసి చెవులు కొరికేశారు. అయినా ఆయన కదలను కూడా కదలలేదు. ఎంత పిచ్చి నిద్రో, బ్రహ్మగారి శాపం అది. కాబట్టి అలా నిద్రపోతుంటాడు ఆయన. ఆయన్ని ఎందుకు అనాలి? కృతఘ్న అనో మాట.
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పరయే నమః అని. సూర్యోదయం అయిపోతోంది అని ఏ పని లేనట్టు పడుకోవడానికి సిద్ధపడి ఉలికిపాటుతో లేచి పూజామందిరంలోకి వెళ్ళాలన్న ఉత్సాహం లేకుండా పడుకున్న వాళ్ళందరూ కుంభకర్ణులే, ఆయన్నే అనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు లేవట్లేదు అన్న బాధతో కొన్ని వందల కడవల నీళ్లు పట్టుకొచ్చి ఆయన చెవుల్లో పోసేశారు. పోసేస్తే మంగళగిరి పానకాల స్వామి కడుపులోకి పానకం వెళ్ళిపోయినట్టు ఈ వందల కడవల నీళ్ళన్నీ చక్కగా ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయాయి తప్ప ఆయన మాత్రం లేవలేదు. ఇక ఏం చేస్తే లేస్తాడు? వాళ్ళకి అర్థం కాలేదు. ఆఖరి ప్రయత్నంగా ఒక్క పని చేద్దామనుకున్నారు. వారణానాం సహస్రంచ శరీరేస్య ప్రధావితం కుంభకర్ణస్తతో బుద్ధ స్పర్శం పరమబుద్ధ్యత. ఒక్కసారి కొన్ని వేల ఏనుగుల్ని తీసుకొచ్చి అన్ని ఏనుగుల్ని ఆయన శరీరం మీదకి ఎక్కించేశారు. ఎక్కించేస్తే కాళ్ళ మీద, చేతుల మీద, కడుపు మీద, గుండెల మీద కొన్ని వేల ఏనుగులు ఎక్కి ఏనుగుల్ని తిప్పారు. ఏనుగు బరువు అంటే మాట్లాడండి, ఇన్ని వేల ఏనుగులు ఆయన శరీరం మీద పడతాయంటే పడుకుంటే ఇంకా ఎక్కడానికి ఇంకొక ప్రదేశం కూడా ఉంది, వెనక వీపు. అవిని సాధారణంగా వీపు ఎక్కరాని ఎక్కించుకుంటారు తాతగారు మనవణ్ణి. ఎక్కించుకోవలసిన వీపు ఖాళీగానే ఉంది. బరువు పెట్టుకోకూడని గుండెల మీద, బరువు ఎక్కిస్తే గబుక్కుని ఉలికి పడేటటువంటి కడుపు మీద, తొడల మీద, కాళ్ళ మీద ఇన్ని వేల ఏనుగులు తిరుగుతున్నాయి. నిలబెట్టడం కాదేదోను, అవి తిరుగుతున్నాయి. అంటే ఇంకా ఎక్కుతాయి, చోటుంది. ఇక వాళ్ళు ఊరుకున్నారు ఇవి తిరిగితే లేస్తాడేమో అని. ఇన్ని వేల ఏనుగులు శరీరం మీద తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి కొంచెం తెలివి వచ్చినట్లయింది. ఆయనకి తెలివి వస్తే వచ్చే పెద్ద సమస్య ఏమిటో తెలుసా అండి? తినేస్తాడు, ఎదురుగుండా ఇది కనపడతాడు. అప్పుడు ఆయనకి ఉన్న బాధ ఏమిటంటే వానరులా రాక్షసులా అవేమి చూడడం. మొహం కడుక్కోక్కర్లేదు, బెడ్ కాఫీ తాగేయచ్చు అంటే కుంభకర్ణుడి లక్షణం ఉంది అని గుర్తు కదండి. అందుకని ఆయన ఎదురుగుండా ఏం కనపడితే దాన్నే నోట్లో పడేసుకుంటాడు. వండక్కర్లేదు, అదేం పచనం చేయక్కర్లేదు, అది పరిగెడుతున్నా బతికున్నా ఎలా ఉన్నా తీసి నోట్లో పడేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి భయం వేసింది, లేస్తున్నాడేమో అని వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాళ్ళందరూ పారిపోయారు గదిలోంచి. కానీ లేచాడో ఆకలి, కడుపు నిండిందో నిద్ర. లేరని మీరు అనుకుంటున్నారా? కుంభకర్ణుడి వంశవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలుసున్నాయని ఒక ఆయన ఉన్నాడు, నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి తలకి కట్టుకుని కనపడ్డాడు నాకు. ఏమన్నా అలా ఉన్నారేమో అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, ఏమీ లేదండి, మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో పొలం ఉంది, అక్కడికి వెళ్ళి బాగా ముంజికాయలు తినేసాను కోటేశ్వరారు. తీసి రైతు ఇచ్చాడు, చాలా ముంజికాయలు తినేసి సాయంకాలం వేళ పడుకుని నిద్రపోయానండి. నిద్రపోతే మర్నాటి సాయంకాలం ఓ తాటిపండు తల మీద పడిందండి, అప్పుడు లేచాను, దెబ్బ తగిలితే కట్టు కట్టారన్నాడు. నేను తెల్లబోయాను. అదేంటి ముందు రోజు సాయంకాలం పడుకోవడం ఏంటి, అసుర సంధ్య వేళలో, ఉత్తర సంధ్యలో పడుకోకూడదు కదా అన్నాను. మీరు అన్నీ అలా అంటారండి అన్నాడు. వాడికి ఇవాళ సాయంకాలం పడుకుంటే మర్నాటి సాయంకాలం తాటిపండు పడ్డాక తెలివి వచ్చింది, కట్టుకుని కనపడ్డాడు నాకు. ఎంత అసహ్యం వేసిందో ఆ తాటి చెట్టుకి. నా ముంజులన్నీ తినేసి ఎలా పడుకున్నాడు అన్నాడు. ఓ పండు బారేసింది తల మీద, అది కట్టుకు తిరుగుతున్నాడు. ఇంకా అది పడకపోతే అంటే ఎప్పుడు లేచేవాడో 2-3 రోజులు అలా పడుకుంటాడులా ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాల్మీకి మహర్షి ఉత్తినే రచన చేయలేదు, ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. రేపు ఈ ప్రసంగం ఎక్కడో ఏ టీవీలోనో విన్నాడంటే నా గురించే చెప్పారు కోటేశ్వరారు అనుకుంటారు. పేరు చెప్పలేదు కాబట్టి గొడవలేదు. కాబట్టి సనాగభోగాచల శృంగకల్పౌ విక్షిప్య బాహూ గిరిశృంగసారౌ వివృత్య వక్త్రం బడబా ముఖాభం నిశాచరోసౌ వికృతం జజృంభే. నిద్ర లేచిన వాడికి మంచి నిద్రలో లేచాడనుకోండి, ఆవలింతలు మొదలవుతాయి. మంచి గాఢ నిద్రలో లేపేశారు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు నులుముకున్నాడు. ఎర్రటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ కళ్ళు. లేచి చేతులు ఇలా చాపాడు. ఎందుకు అంటే ఓసారి ఇలా అనుకోవడానికి ఇలా అన్నాడు. ఇలా అంటే ఇప్పుడు ఆ చేతులు ఎలా ఉన్నాయిట, పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట ఆ చేతులు. మహాసర్పాలు ఎంత పొడుగ్గా ఉంటాయో అంత పొడుగ్గా ఉండి ఆ చెయ్యిలా ముట్టుకుందామంటే దిక్కుమాలిన చెయ్యి ఎక్కడా మెత్తతనంగా ఉండడం అన్నది లేదు. గిరిశృంగములు ఎంత కఠినంగా ఉంటాయో అంత కఠినంగా ఉన్నాయి. అసలు ఆయన్ని ఎలా పడగొట్టాలో అర్థం కాలేదు. యుద్ధభూమిలో ఆయన యుద్ధానికి వెడితే మీరు ఎలాగో ఎదుర వింటారుగా,
కాబట్టి ఇప్పుడు అంత కఠినమైనటువంటి చేతులు, అటువంటి బలమైనటువంటి తన బాహువుల్లో చాలా అలా చాపాడు. చాపి సముద్ర గర్భంలో ఉండేటటువంటి బడబానలం ఎలా ఉంటుందో అటువంటి నోరు, అక్కడ ఒక అగ్నిహోత్రం ఉంటుంది అని, అటువంటి నోరు తెరిచాడు. అంటే ఆ నోరు అంత ఎర్రగా, ఎప్పుడూ మరి నెత్తురే తాగి ఎప్పుడే మాంసం తింటే ఏముంది, ఆ నోరు అలా ఉంటుందిలా ఉంది. కాబట్టి తస్యజాజృంభమాణస్య వక్త్రం పాతాళ సన్నిభం దదృశే మేరుశృంగాగ్రే దివాకర ఇవోదిత. ఆయన ఒక పెద్ద ఆవలింత ఆవలించాడు. ఆవలిస్తే ఆ నోరు బాగా ఎప్పుడు తెరుస్తారంటే ఆవలించినప్పుడే. అదో గొప్ప సంతోషం అనుకుంటారు, అదో పెద్ద ప్రజ్ఞ అనుకుంటారు. అనుకుని ఉపన్యాసం వినడానికి వచ్చి మైకులో చెప్తున్న ఉపన్యాసం వినపడుతుందో లేదేమో కానీ వాడు ఆవలించిన ఆవలింత రామనామ క్షేత్రం వరకు వినపడుతుంది. అలా ఆవలించి అదేదో చాలా గొప్ప అనుకుంటారు. రాక్షసాంశలో కెడతారు అలాంటి పిచ్చి పనులు చేస్తే. ఉపన్యాసానికి వచ్చి నిద్రపోతూ ఉండడం, ఉపన్యాసానికి వచ్చి ఆవలిస్తూ ఉండడం. వచ్చినప్పుడు భగవత్ కార్యం మీద వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా పూనికతో ఉండేటట్టు వెళ్ళాలి. అంతే తప్ప భగవత్ కార్యమునందు పిచ్చి నిద్ర, భగవత్ కార్యంలో అలసత్వంతో ఉండడం, సోమరితనంతో ఉండడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆయన ఒక పెద్ద ఆవలింత ఆవలించాడు. ఇప్పుడు నోరు బాగా పగల తీసి ఆవలిస్తే పాతాళలోకం ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఒక లోకమే ఆ నోటిలో పడుతుందా అన్నట్టుగా ఉంది. ఆయన దదృశే మేరుశృంగాగ్రే దివాకర యువోదిత, మేరుశృంగం మీద ఉదయించేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నాయి ఆ పై తట్టు, ఆ దవడలు, ఆ నాలుక భాగము మొదలైనటువంటివన్నీ. ఆయన నిద్ర లేచాడు. లేవగానే నన్ను ఎవరు లేపారు అన్న ఆలోచన తర్వాత, లేపినవాడు తర్వాత కనపడతాడు, మాట్లాడచ్చు. ముందు ఆకలి, లేవగానే ఆకలి వేయడం అంత మంచి లక్షణం కాదు, అలా ఉండకూడదు. లేవగానే ఆకలి ఏంటి? లేచిన తర్వాత ముందు కనీసం అనుష్ఠానం అయ్యేంత వరకు శరీరం నిలబడగలగాలి. ఏదో కొన్ని వ్యాధులు ఉంటాయి, ఏదో 6 గంటలు దాటితే తినకుండా ఉండకూడదు, ఏదో ఒకటి తినాలి అని, అదో ప్రారంధం. అటువంటప్పుడు దాన్ని నేను దోషం పట్టను. కానీ శరీరాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు అదొక ధర్మం కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని తప్పు అని చెప్పడం కూడా చాలా కష్టం, అలా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఇది ఉంటే కదా ఈ ధర్మ సాధనం ఇది. తప్ప ఉచ్చినే లేవగానే ఆకలేసి చేయడం, లేవగానే ముందు ఏదో ఒకటి తినేస్తూ ఉండడం, అదే పనిగా తాగేస్తూ ఉండడం, అలా ఉండకూడదు. ఈశ్వర కార్యమునకు వెళ్ళిపోయే పూనిక ఎక్కువ ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో దాని గురించి అల్లరి తప్ప అంత మరీ ఆహారమునందు వ్యామోహం, ఆహారం తినేసిన తర్వాత నిద్రపోవడం, ఎప్పుడు బతుకంతా దేని మీద అంటే కడుపు కన్ను. ఇది నింపుతూ ఉండడం, ఇది పడిపోతుంది, ఇది విప్పడం, ఇది నింపడం, ఇది నింపడం, ఇది పడిపోవడం, ఇది విప్పడం, మళ్ళీ తినడం, అలా ఉండకూడదు. కొంతమంది చూడండి ఎందుకు తినేస్తారో తెలియదు, పిచ్చి తిండి అంటారు. మా అమ్మగారు ఓ మాట అంటుండేది, కూర బాగుంది అని 2వ మాట వేసుకొని కూర బాగుందని 3వ మాట తింటే ఆవిడ అనేది కడంట కడాకు తినడం నేర్చుకోకు జీవితంలో అనేది. అది వ్యామోహం. ఆహారమును అలా తినకూడదు. ఒకే పదార్థంతో పిచ్చిగా జుర్రుకు తినడం మంచి పద్ధతి కాదు, అది వ్యామోహం కిందకి వెళ్ళిపోతుంది కొన్నాళ్ళకి. పదార్థం బాగుంది అంతే, దాని యందు వ్యామోహం లేకుండా అభినందించి ఇంకొకటి తినడం కూడా నేర్చుకోవాలి. అలా ఉండాలి తప్ప కడంట కడాకు తినకండి అంటుండేది ఆవిడ. అలా పెద్దలు మహాతల్లులు వాళ్ళు అలా నేర్పారు, ఏదో మంచి మాటలు చెప్పారు. కాబట్టి దదృశే మేరు శృంగాగ్రే దివాకర యువోదిత, లేవగానే తినేయాలి ఇప్పుడు. కాబట్టి చేతులు చాపి వెతుక్కుని చూశాడు అలా ఒకసారి. అబ్బో పెద్ద పర్వత శిఖరాల్లో పోసేశారు, ఎలాగో తినేస్తాడని. అన్నం, ఆ జంతువులు, వీటినన్నింటినీ ఇవన్నీ తినేశాడు. తినేసిన తర్వాత అక్కడ పెట్టినటువంటి ఆ రక్తాన్నంతటినీ కూడా కొన్ని వేల కణవల రక్తాన్ని తాగేశాడు. తాగేయడం వల్ల కొవ్వు తినేశాడు, మాంసం తినేశాడు, అదంతా ఒళ్ళంతా పోసేసుకున్నాడు. ఇప్పుడు లేచాడు. ఇప్పుడు బాగా లేచి ఎవరో ఆ గోడ పక్కన నించున్నారు, నన్ను ఎందుకు లేపారన్నాడు. ఇప్పుడు అంటే ఇంకా తినడు, కడుపు నిండింది. అలా అని కూడా నమ్మకం ఏమి ఉండదు, తినేస్తుంటాడు. కుంభకర్ణుడు మీరు యుద్ధకాండలో చూద్దరు కానీ ఆయన యుద్ధం చేయడం కన్నా తినేస్తుంటాడు ఎక్కువ. అదే ఆయన యుద్ధం అంతే. అసలు లోకంలో చాలా విచిత్రమైన స్థితి ఏమిటంటే ఈయన గురించి దేవతలు బెంగపెట్టుకున్నారు. ఈయన లేచుంటే మీరు నేను మన వంశాలు ఇవేమి ఉండవు. ఎందుకంటే దేవతలు బ్రహ్మగారిని అడిగారు, ఈయన ఉంటే లోకం ఉండదు, తినేస్తాడని. పసితనంలో తినేశాడు సగం మందిని.
ఆయన తినడానికి ఋషి ఉండదు, రాక్షసుడు ఉండడు, వానరం ఉండదు, తొండ, బల్లి, కుక్క, పిల్లి ఏవి కనపడినా తింటాడు. అలా నిద్రపోతాడు. అది అసలు అటువంటి విచిత్రం. బ్రహ్మగారు ఉలిక్కిపడ్డాడు ఆయన చూసి. ఒరే నిన్ను ఎలా కన్నాడు రా విశ్రవసో బ్రహ్మ అని అడిగాడు ఆయన. అంటే మీరు ఆలోచించండి, రాముడంతటి వాడు నేను ఎన్నడూ చూడలేదు ఇలాంటి ప్రాణిని, ఇది ఏమిటని అడిగాడు ఆయన. అంత విచిత్రమైనటువంటి ప్రాణి అసలు ఆ కుంభకర్ణుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గోడచాటున ఉన్నవాళ్ళు? ఎందుకు లేపారు నన్ను? ఎవరైనా లేపారా? లేపారు కాబట్టే కదా ఇవన్నీ సిద్ధంగా పెట్టారు. ఇంకా నేను నిద్రపోలేదే కంటి నిండా, ఎందుకు లేపేశారు? అంత అవసరం ఏమొచ్చింది? రాజుకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా అన్నాడు.